డాక్టర్ ద్వారకామయి, కన్సల్టెంట్ ఎట్ హారిక ఈఎన్టీ హాస్పిటల్స్, వనస్థలిపురం బ్రాంచ్. ఇవాళ మనం ప్రియారిక్యులర్ సైనస్ గురించి తెలుసుకుందాం. ప్రియారిక్యులర్ సైనస్ అంటే ఇవి చెవు దగ్గర ఉండే చిన్న రంధ్రాల్లాగా కనిపిస్తుంది. ఇవి జనరలీ పుట్టుకతోనే వస్తాయి. ఇవి జనరలీ 2 సైడ్స్ ఉంటాయి, కాకపోతే కొంతమందికి 1 సైడ్ కూడా ఉండొచ్చు. ఈ ప్రియారిక్యులర్ సైనస్ రావడానికి గల కారణాలు ఏంటంటే ఇవి డెవలప్మెంటల్ డిఫెక్ట్స్, అంటే పుట్టుక టైంలో జరిగే డెవలప్మెంట్లో ఏదైనా అబ్నార్మాలిటీ వచ్చినప్పుడు అలా చిన్న రంధ్రం లాగా వస్తుంది, లేదా కొన్నిసార్లు కొన్ని సిండ్రోమ్స్తో పాటు కలిసి వస్తుంది. చాలాసార్లు ఇవి ఎటువంటి లక్షణాలు లేకుండా అంటే అసిమ్టమాటిక్గా ఉంటాయి. కాకపోతే కొంతమందిలో ఈ చిన్న రంధ్రం దగ్గర ఇన్ఫెక్షన్ అన్నది ఫామ్ అవుతుంది. ఇన్ఫెక్షన్ ఫామ్ అయినప్పుడు ఇది ప్రియారిక్యులర్ సైనస్ యాబ్సెస్గా ఫామ్ అవుతుంది. ఇది యాబ్సెస్గా ఫామ్ అయినప్పుడు మనం జనరలీ ఇన్సిషన్ అండ్ డ్రైనేజ్ అనే ప్రొసీజర్ చేసుకొని ఆ ఇన్ఫెక్షన్ని క్లియర్ చేసుకుంటాము. కానీ క్లియర్ చేసుకున్న తర్వాత ఇది రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ వస్తున్నా లేదా ఇన్ఫెక్షన్ని డ్రైన్ చేసుకున్న తర్వాత ఈ ప్రియారిక్యులర్ సైనస్ ఏదైతే ఉందో దాన్ని సర్జికల్గా రిమూవ్ చేసుకుంటాం. ఒకవేళ కొంతమందిలో ఎలాంటి ప్రాబ్లం లేకపోయినా కూడా అది ఎలెక్టివ్గా ప్లాన్ చేసుకొని రిమూవ్ చేసుకోవచ్చు.